రైట్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో మొత్తంగా 699 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఓటేసేందుకు ఓటర్ల క్యూ లైన్ లో వేచి ఉన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మన్ భవన్ లోని పోలింగ్ బూత్ లో ఓటేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ సీఎం ఆప్ నేత అతిషి, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. 6 గంటల వరకు క్యూ లైన్ లో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఏ టైం అయినప్పటికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. కానీ 6 గంటల వరకు పోలింగ్ బూత్ దగ్గర ఆ లైన్ లో వేచి ఉండాలి. వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఓటర్లు కూడా ఇబ్బందులు కలగకుండా అక్కడ వారికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఢిల్లీలో మొత్తం 1,56,00,000 మంది ఓటర్లు అయితే ఉన్నారు. వారందరికీ 13,776 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తులో మొత్తం 35,000 మంది పోలీసులు ఉన్నారు, 15,000 మంది హోంగార్డులు ఉన్నారు. 200 కంపెనీల నుంచి వచ్చినటువంటి సాయుధ బలగాలు కూడా ఈ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని కేంద్రాల్లో ఉంటాయి. అంటే ఆ ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయి. గొడవలు కానీ, ఘర్షణలు కానీ, కొట్లాటలు కానీ జరిగేటువంటి కేంద్రాలను గుర్తించారు. అవి మొత్తంగా 3,000 కేంద్రాలుగా గుర్తించారు. అక్కడ ఇంకాస్త బందోబస్తును పటిష్టం చేసినటువంటి సిచ్యువేషన్. అటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా డ్రోన్లతో అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, ఏదైనా కంట్రోల్ తప్పుతూ ఉందనుకున్నప్పుడు పోలీసులు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. సో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా చాలా రాజకీయ పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ కూడా 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. ఈ 3 పార్టీలు కాకుండా కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆప్, అధికారం కోసం చూసినటువంటి బీజేపీ, ఇండీ కూటమిలో భాగస్వామిగా ఉన్న సెపరేట్గా వస్తున్నటువంటి కాంగ్రెస్ ఆప్ ఇండీ కూటమిలో ఉన్నప్పటికీ ఢిల్లీ ఎలక్షన్స్ వరకు మాత్రం సెపరేట్గా విడివిడిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మరి 3 ప్రధాన పార్టీలు ఎక్కడికక్కడ హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు. ప్రజలకి హామీలు, వరాల జల్లు కురిపించారు. ఏ విధంగా ప్రజా నాడి ఉండబోతోంది, మూడవసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి గెలుపు పీఠంపై కూర్చోబెడతారా, లేదంటే బీజేపీ 27 సంవత్సరాల తర్వాత బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా, కాంగ్రెస్ని ఏమైనా నమ్మి ఓటు వేసే హక్కు ఉంటుందా, ఓటు వేయబోతున్నారు? ఒకవేళ ప్రజా తీర్పు గనక ఒక పార్టీకి మెజారిటీ ఇవ్వకపోతే, అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 70 స్థానాలు కాబట్టి 35+1 36 స్థానాలను ఏ పార్టీ అయినా కైవసం చేసుకోకపోతే, హంగు దిశగా వెళ్తే గనక ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇవన్నీ కూడా వస్తున్నటువంటి ప్రశ్నలు. మూడు ప్రధాన పార్టీలు అయితే గెలుపు కోసం నిన్నటి వరకు వారు చేసే ప్రయత్నాలు చేశారు. ఈ రోజంతా ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రజలు ఓటు హక్కు ద్వారా ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేదే పెద్ద ప్రశ్న. అది కూడా రాజధాని కావడంతో, దేశ రాజధాని ఢిల్లీలో ఎవరి జెండా ఎగురుతుందనేది మనం వెయిట్ చేసి చూద్దాం. 8వ తేదీ వరకు కూడా ఈరోజు ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపు అంచనాలు వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయని లేదు, కానీ దాదాపుగా కొన్ని సందర్భాల్లో వాస్తవ పరిస్థితిలో ఉంటున్నాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా మనం మినిట్ టు మినిట్ అప్డేట్ చూద్దాం. అయితే ఏ విధంగా ఉంటుంది, 3 పార్టీల నాయకుల యొక్క అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ప్రజల అభిప్రాయాల దగ్గరగా వెళ్ళారా? మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాము గౌడ్ గారు, ఆప్ అధికార ప్రతినిధి, సైదా గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు, దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి, మనకి బండారు రామ్మోహన్ రావు గారు కూడా యాడ్ అవుతారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. వెల్కమ్ టు ద షో. ఫస్ట్ సైదా గారు గుడ్ మార్నింగ్. సదా గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జెండా ఎగరవేసి సింగిల్ గా ఎంతవరకు అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో? ఆశా గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, బీజేపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే ఆప్ పార్టీ నాయకులు బాబురావు గారు, సిటీ ఐన్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఢిల్లీ దంగల్ సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఈరోజు పోలింగ్ జరుగుతాం. దాదాపు 1,55,00,000
ఈ మూడు పార్టీల కూటమిని నిర్ణయించబోతా ఉన్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే బీజేపీ కానీ ఆ పార్టీ మూడు పార్టీలు కూడా మరి దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఈ ఎన్నికలు ఒకసారి సైదా గారు ఏదో నెట్ ఇష్యూ ఉందండి, మీ వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది, క్లారిటీగా లేదు. ఒక్కసారి చెక్ చేయండి. అమ్మా ఇప్పుడు ఎలా ఉంది? ఓకే ఓకే డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చెక్ చేయండి, చెక్ చేసి క్లియర్ కట్ గా మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది, రాజకీయ పార్టీల నాయకుల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నదనేది షార్ట్ బ్రేక్ తీసుకొని చూద్దాం. స్టే ట్యూన్డ్. రైట్, ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ దంగల్లో ఎవరు ఆధిక్యం సాధించబోతున్నారు, ఎవరు ఆ సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు, ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతోంది 8వ తేదీని చూద్దాం. కాకపోతే ఈ రోజు ఆల్రెడీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే క్యూ లైన్లో వేచి ఉన్నారు. 6 గంటల వరకు కూడా మీరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. లైన్లో ఉంటే కనుక ఎప్పుడు ఎంత టైం అయినా సరే యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి రాజకీయ పార్టీల ధీమా ఏ విధంగా ఉందో మాట్లాడుతున్నాం కాబట్టి సైదా గారు. మా ఆశా గారు, ఎస్, ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీలో 1,50,00,000 మంది ఓటర్లు ఈ మూడు పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించడానికి ఉదయం మరి 7 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడి ప్రజలు ఓట్లేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే షీలా దీక్షిత్ గారు 1998 నుంచి 15 సంవత్సరాల పాటు మరి ఏకదాటిగా హ్యాట్రిక్ సీఎంగా పనిచేసినటువంటి విషయం మీకు తెలుసు. అలాగే బీజేపీ గత 27 సంవత్సరాల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో బాగా వేయటానికి నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే ఆ పార్టీ 2 పర్యాయాలు మేము అవినీతిని చీపురుతో ఊడ్చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేజ్రీవాల్ ఈ మధ్య అనేక ఘటనల్లో మరి అవినీతి అక్రమాలకు సంబంధించి జైలుకి వెళ్ళి మరి ఆయన ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. మోడీ గారు ఇబ్బందులు పడుతూ ఉన్నారా, ఇబ్బందులు పెడుతూ ఉన్నారా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ప్రకారం? అదే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మోడీ గారు ఏ విధంగా అయితే వాళ్ళని వ్యతిరేకించే పక్షాలందరినీ వీడీ కేసులో లేకపోతే టాడా కేసులో పెట్టి ఏ విధంగా జైలుకు పంపిస్తారో మనం చూసాం. సిపోడి అని కూడా మరి పంపించినటువంటి విషయాలు మనం గమనించాం. ఎందుకంటే అలాగే మన రాహుల్ గాంధీ గారి మీద కూడా కేసులు పెట్టి ఆయన సభ్యత్వాన్ని కూడా, పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే సామధాన దండోపాయాలతోటి బీజేపీ తమ దారిలోకి తెచ్చుకున్నటువంటి ఆలోచన చేసినట్లుగా మనం 10 సంవత్సరాల మోడీ వ్యవహారంలో, ఆయన పాలనలో మనం చూసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నానమ్మా.
అయితే సో అది కేవలం కక్ష సాధింపే ఇక్కడ అనుకోవచ్చు కేజ్రీవాల్ మీద పెట్టినటువంటి లిక్కర్ స్కామ్ పిచ్చి లైవ్ లో ఉన్నా. అవునవును, అంతే ఇప్పుడు కదా. ఆయన కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అనేది ఇది జగమెరిగిన సత్యం, దేశం మొత్తం కూడా వినిపిస్తున్నటువంటి వ్యవహారం. ఉమ్. అయితే ఆశా గారు వినిపిస్తా ఉందా? చెప్పండి చెప్పండి. హలో. ఇప్పుడు ఎందుకంటే ఈ గత 27 సంవత్సరాలుగా బీజేపీ దేశ రాజధానిలో భాగస్వామ్యానికి పడుతున్నటువంటి కుస్తీ మనం చూసాం. ఎన్ని రకాలుగా మరి ప్రజలను మబ్బు పెట్టాలో, అలాగే ఏ విధంగా వాళ్ళని పట్టుకోవాలనేటువంటి అనేక అంశాల మీద బీజేపీ తీవ్ర స్థాయిలో అమిత్ షా గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మరి ప్రయత్నాలు చేసుకుంటా వచ్చారు. ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఆ రోజు శీలా దీక్షిత్ గారు కానివ్వండి. సైదా గారు ఒక్క నిమిషం అండి, సైదా గారు ఒక్క నిమిషం. ఢిల్లీలో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, పోలింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటనేది మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ రామకృష్ణ, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా ఓటింగ్ అనేది వేసుకోవడానికి వెసులుబాట్లు కల్పించారా? ఏదైనా పోలింగ్ లో ఏదైనా సమస్యలు ఏర్పడినటువంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? అయితే ఢిల్లీలో పోలింగ్ అయితే ప్రశాంతంగా నడుస్తుంది. ఇక్కడ పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం 1-2 చోట్ల అయితే మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మరి అక్కడ చూసుకుంటే బీజేపీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సాల్వ్ చేశారు. మరి కొన్ని బూతుల్లోకి బీజేపీ కార్యకర్తలు చొరబడటం, మరి కొన్ని బూతుల్లోకి ఆమ్ ఆద్మీ కార్యకర్తలు చొరబడటం, ఇవన్నీ కూడా కొంత వివాదంగా అయిన నేపథ్యంలో అక్కడ పరిస్థితిని టోటల్ గా అందరు కూడా పోలీసు అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా రంగంలో దిగి పరిస్థితిని సాల్వ్ చేస్తుంది. మరి అయితే అన్ని చోట్ల దాదాపుగా 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తంగా కూడా 13,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరి అన్ని చోట్ల కూడా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ప్రస్తుతానికి పరిస్థితి ఉంది. మరి పోలింగ్ అయితే కొంత మందకొడిగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా కూడా 8.1% మాత్రం పోలింగ్ నమోదైంది. మరి తాజా పరిస్థితిని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకమైనటువంటి CCTVల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి మనం ఒకటి గమనించాలి. ఏంటంటే ఎక్కడ ఈ కొత్త సిస్టమ్ ని ఈసారి పెట్టారు, ఎక్కడ ప్రతి పోలింగ్ బూత్ లో కూడా క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది పెట్టారు. ఆ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల ఓటర్లు తమ ఓట్ను వినియోగించుకునే ముందు పోలింగ్ బూత్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకొని అక్కడ క్యూలో అంటే యాప్ లో దాన్ని చెక్ చేసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత తమ ఓటు అక్కడ వినియోగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఓటర్ల రద్దీని అంటే ఓటర్ల యొక్క క్యూని మరీ ఎక్కువ కాకుండా, ఓటర్లు ఎక్కువసేపు క్యూలో నిల్చోకుండా ఉండేందుకే ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి ఈ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ని కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ప్రవేశపెట్టింది. దీనివల్ల కొంత ఓటర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళి గంటల కొద్ది క్యూలో ఉండకోకుండా ఆ టైంకి వెళ్ళి ఓటు వేసి రావడానికి, ఎప్పుడు ఖాళీ ఉంటుందో అప్పుడు వెళ్ళి ఓటు వేసి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకొక అంశం ఏంటంటే వృద్ధులకు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. అలాగే దాదాపుగా 8,000 మంది ఇంటి నుండి ఓటు వేయడానికి అవకాశం ఇవ్వగా 6,980 మంది వృద్ధులు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇప్పటికే. అయితే దాదాపుగా చూసుకున్నట్టుగైతే పరిస్థితి అయితే మాత్రం అంతా మంచిగానే ఉంది. డ్రోన్లు కూడా ఉపయోగించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు. అయితే ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, మరోవైపు చూసుకున్నట్టుగైతే బీజేపీ పార్టీ ఎవరి కాళ్ళే తమ విజయం మీద ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడైతే ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా 36 స్థానాలు ఏ పార్టీ కైవసం చేసుకుంటే ఆ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుత పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే మాత్రం అన్ని చోట్ల కూడా సజావుగానే మంచిగానే సాగుతుంది పోలింగ్. ఎక్కడ ఎలాంటి ఘటనలు కూడా జరగలేదు, హింసాత్మక ఘటనలు ఎక్కడ జరగలేదు. మరి సమస్యాత్మక ప్రాంతాల వద్ద క్విక్ రియాక్షన్ టీమ్స్ ని కూడా పెట్టారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఉండదు. ఢిల్లీ చుట్టుపక్కల దాదాపు 250 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోనే కొద్ది చోట్ల కొద్దిగా ఇబ్బందికరమైన ప్రాంతాలను గుర్తించి వాటి దగ్గర క్విక్ రియాక్షన్ టీమ్స్ ను, డ్రోన్స్ ని ఉపయోగిస్తున్నారు. మరి కేంద్ర ఎన్నికల కమిషన్ తన కార్యాలయం నుంచి CCTV ద్వారా మొత్తం పరిస్థితిని అంతా పర్యవేక్షించి రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మాదీపూర్ లో పోలింగ్ నిలిచినట్టుగా తెలుస్తోంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అంటే వివిప్యాట్ లో కానీ వీటిలో కానీ సాంకేతిక లోపం వల్ల అక్కడ పోలింగ్ ప్రెసెంట్ ఆగినట్టు తెలుస్తుంది. అంటే ఈవీఎం లో కొద్దిగా చిన్న సాంకేతికపరమైన లోపం వచ్చింది. మరి ప్రస్తుతానికి
అక్కడ కొద్దిసేపు దాదాపు ఒక 10 నిమిషాల నుంచి పోలింగ్ ఆగింది. మరి వెంటనే వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ టీమ్స్ రంగంలోకి దిగి వాటిని పరిశీలిస్తున్నాయి. వెంటనే పోలింగ్ మరి కొద్దిసేపట్లో అక్కడ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఓకే రైట్ రామకృష్ణ, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మనం డిబేట్లోకి వెళ్దాం. ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలని. దాదాపు 27 సంవత్సరాల నుంచి బీజేపీ ఢిల్లీలో అధికారం నుంచి దూరంగా ఉంది కాబట్టి అటు బీజేపీ ఇప్పటికే 2 సార్లు కైవసం చేసుకుంది కాబట్టి మళ్ళీ మేమే ఉంటాము అధికారంలో అని చెప్పి లేదు మా పరిపాలన చూశారు కాబట్టి మాకు అవకాశం ఇస్తారంటుంది కాంగ్రెస్. మరి ఇచ్చినటువంటి హామీలు కూడా దీంట్లో ఆధారపడి ఉంటాయి, చేసినటువంటి పరిపాలన కూడా ప్రజల దృష్టిలో ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటుంది ప్రజల మూడ్ అనేది తెలుసుకుందాం. రాముగౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ప్యానెల్లో పాల్గొన్న అన్ని పార్టీల నాయకులకి, ముఖ్యంగా ఐ న్యూస్ వాళ్ళకి కూడా శుభోదయం. ఢిల్లీ ప్రజలు, ఢిల్లీయే కాదు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎలక్షన్స్ ని దేశవ్యాప్తంగా కూడా చూస్తుంది. ఎందుకోసం అంటే ఈరోజు ప్రధానమంత్రి ఉండే ఢిల్లీలో, ప్రధానమంత్రి గారు నివసిస్తున్న ఢిల్లీ గత కొన్ని సంవత్సరాలకు బీజేపీ కైవసం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వాలు ఎటువంటి హామీలు ఇచ్చాయి, దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత ఎటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు ఆ హామీలు నిలబెట్టుకున్నది అనేది ఈరోజు ఢిల్లీ ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ముచ్చటగా 4వసారి అరవింద్ కేజ్రీవాల్ గారిని ముఖ్యమంత్రి పీఠం పైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈరోజు ఢిల్లీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రిజల్ట్ అనేది మనం 8వ తారీఖు నాడు చూసుకోవచ్చు. ఎందుకోసం అంటే మేము చెప్పింది చేసాం. ఈ రోజు ప్రభుత్వ పథకాల్లో ఎడ్యుకేషన్, హెల్త్ అనేది వరల్డ్ వైజ్ గా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఢిల్లీలో ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజేసేలా అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అక్కడ కానీ బీజేపీ దూకుడుగా వస్తుందిగా, మేమే అధికారం సాధిస్తాము, ఆపని నమ్మారు. ఏదైతే అవినీతి రహితంగా ఉంటామన్నటువంటి పార్టీ అవినీతిలో ఏ విధంగా కూరుకుపోయిందో మనం చూసామని చెప్పి ప్రచార సభలో చెప్తూ ఉన్నారు. మరి ప్రజలు ఆ మాటలు వినుండరంటారా? అవినీతి కూరుకుపోయిందా లేదా అనేది నిజంగానే ఈ రోజు బీజేపీకే తెలుసు. ఎందుకోసం అంటే ఆమ్ ఆద్మీ పార్టీని మొదటి నుండి కూడా ఎన్ని కక్ష సాధింపులతోటి అవినీతి మచ్చని అంటేలా చూశారో మనందరికి కూడా తెలుసు. రేపు కూటులో మేము ఎప్పుడు కూడా ఈ రోజు మా నాయకులందరూ కూడా సత్యేంద్ర జైన్ కావచ్చు, మనీష్ సిసోడియా గారు కావచ్చు, జైల్లోకి వెళ్ళి మేము బయటికి రాగలిగినాం. ఎందుకోసం అంటే లాస్ట్ టైం ఒక 4 రోజుల క్రితం కూడా అక్కడ జడ్జి కూడా, అక్కడ ఉన్న ప్యానెల్ జడ్జి కూడా రిజైన్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం అంటే రోజుకో కేసులో రోజుకో పేరు మారుస్తున్నారు, ఎవరిని మేము అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా చేస్తున్నారు అనేది రిజైన్ చేసిన పరిస్థితులు వచ్చినాయి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజాపాలన ఆమ్ ఆద్మీ పార్టీ అందిస్తుంది. ఈ రోజు దేశంలో ఉచిత కరెంటు అని మొట్టమొదటిసారిగా ఢిల్లీలో మొదలుపెట్టిన తర్వాతనే అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కూడా ఆ యొక్క పాలసీని తీసుకురావడానికి ప్రయత్నించారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఈరోజు తెలంగాణలో కూడా, ఢిల్లీ తర్వాతనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అలాగే ఉచిత కరెంటుని మేము ఇస్తామనేది కూడా, ఇక్కడ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తీసుకొస్తామని ఈరోజు తెలంగాణలో కూడా చెప్పగలిగారు. ఈ యొక్క తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు ఫ్రీ బీస్ వద్దన్న బీజేపీ, అసలు మీ ఫ్రీ బేస్ కి దూరం అన్న బీజేపీ ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఢిల్లీలోకి వచ్చి అన్ని ఫ్రీ బీస్ ని అంటే వైద్యాన్ని, విద్యని, ఉచిత కరెంటును, ఉచిత రవాణా సౌకర్యాన్ని పూర్తిగా అందిస్తాం అంటూ ఇంకా కొన్ని సౌకర్యాలను కూడా ముందుకు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే బీజేపీ లాంటి పార్టీ మేము ఉచితాలకి వ్యతిరేకం, ఉచితం ఇవ్వడం వల్ల ఈ రోజు ఆ యొక్క ప్రభుత్వాలు వెనుకబడిపోతాయి అని అన్న బీజేపీ ఈ రోజు మళ్ళీ అదే ఉచితాలను తీసుకొచ్చి మేము ఉచితాలు ఇవ్వగలుగుతున్నాం ఢిల్లీలో చెప్పగలుగుతుంది. మరి ఢిల్లీలో ఉచితాలు ఇవ్వగలుగుతా అన్న బీజేపీ పార్టీ మీ రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తును అందిస్తున్నారా, మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారా, మెరుగైన విద్యను అందిస్తున్నారా, మహిళలకి ఉచిత రవాణా సౌకర్యాన్ని అందిస్తున్నారా, అలాగే వృద్ధులకి తీర్థయాత్రలు అందిస్తున్నారా? ఇవన్నీ కూడా ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా బీజేపీని అడగాల్సిన అవసరం ఉంది కదా. ఢిల్లీయే కాదు, ఈ రోజు ప్రధానమంత్రి ఓన్లీ ఢిల్లీకి కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి. వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఏదైతే బీజేపీ ఈ రోజు మేనిఫెస్టోని విడుదల చేసిందో ఇటువంటి మేనిఫెస్టోను దేశవ్యాప్తంగా కూడా విడుదల చేయాలి. ఇది ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే మేము చెప్పాము ఆమ్ ఆద్మీ పార్టీగా, మీకు చేతనైతే మీరు చేస్తే మేము రాము, మీకు చేతగానప్పుడు మీరు చేయగలిగినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి అది చేయడానికి నిరూపణ చేస్తుంది, నిరూపిస్తుంది. కాబట్టి ఈ రోజు ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూస్తారనేది నిజం. తప్పకుండా 4వ తారీఖు
13, 15, 20, 25 లో కూడా మీదే అధికారం అంటారు. తప్పకుండా 8వ తారీఖున చూద్దాం. ఇదే ప్యానెల్లో ఉందని కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా Celebration మాట్లాడదాం. చేసుకుందాం ఆమ్ ఆద్మీ పార్టీ. ఎస్, ఒక నిమిషం అండి. ఎస్, 9 గంటల వరకు అయితే ఎన్నికల పోలింగ్ మనకి కేవలం 8%గా తెలుస్తుంది. ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఎన్నికల అధికారులు ఎన్ని ఏర్పాట్లు తీసుకున్నా, ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజెంట్ అయితే మందకొడుగానే సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. మార్నింగ్ నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే అందిస్తున్నాం. 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ 8వ తేదీన జరగబోయే కౌంటింగ్ వరకు కూడా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడానికి మనమైతే సిద్ధంగా ఉన్నాం, అందిస్తున్నాం కూడా. అయితే పోలింగ్ పెంచడానికి లాస్ట్ టైం 62% అట్లా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఢిల్లీలో. ఈసారి అంతకు మించి పోలింగ్ పర్సెంటేజ్ నమోదు చేయడానికి ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఇంకా 8% కనిపిస్తుంది 2 గంటలు గడిచినప్పటికీ. సో ఏదైనా పెరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా పోలింగ్ పర్సెంటేజ్? యా ఆశా, గుడ్ మార్నింగ్. సో ప్రస్తుతానికి 9 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే 8% నమోదైంది. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా కూడా కొంతవరకు డిలే ఉందేమో అన్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. సో సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. సో కాబట్టి ఇట్లా నేపథ్యంలో ఇంకా పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా యాప్ సిస్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఎక్కడ క్రౌడ్ ఎంత ఉంది, ఎక్కడ ఎట్లాంటి రష్ ఉంది, సో దాని దృష్టిలో పెట్టుకొని కూడా ఓటర్లు ఇంటి నుంచి బయటకు వెళ్తారు. సో మరి ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఢిల్లీని గుప్పిట్లో పెట్టుకోవడానికి, మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధం అనే చెప్పాలి. కేంద్రం గుప్పిట్లో ఢిల్లీ ఉండాలి అంటే ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది. మళ్ళీ అధికారం సాధించుకొని అవినీతి ముద్ర వేసుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఈసారి ఉంది. సో రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి అంశం ఒకటైతే కనుక కాంగ్రెస్ పార్టీ గత 2 ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. 0 స్థానాలతో ఉంది ఢిల్లీలో. ఇట్లా నేపథ్యంలో ఈ 3 పార్టీలకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పడంలో ఈ ఎన్నికలు ఎట్లాంటి సందేహం లేదు ఆశ. సో ఇక సాయంత్రం వరకు 6 గంటల తర్వాత 6:30 తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ కూడా సో ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ ఇంకా దాన్ని బయటకు చెప్పలేము. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ ఈసీ నుంచి ఆదేశాలున్నాయి కాబట్టి సో దేశవ్యాప్తంగా మీడియా మొత్తం కూడా 6:30కి ఇచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ కోసం ఇప్పటికే దేశం మొత్తం కూడా ఎదురు చూస్తోంది. సో ఢిల్లీలో ప్రచారం కూడా అదే స్థాయిలో జరిగింది. చాలా అంశాలు ఢిల్లీ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాయని చెప్పాలి. ఒకటి, యమునా నదిలో విషం కలిపారు అని అరవింద్ కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి నీళ్ల బాటిళ్లను చూపించారు. సో నీళ్లు విషం అయ్యాయి, విషం కలిపారంటూ అటు కేంద్ర ప్రభుత్వం మీద ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. దానికి భారతీయ జనతా పార్టీ కూడా అంతే తీవ్రంగా స్పందించడం జరిగింది. మరోవైపు అటు ప్రజల మనిషి ఆమ్ ఆద్మీ అంటూ వచ్చినటువంటి కేజ్రీవాల్ అద్దాల భవంతిలో ఉంటున్నాడు, అద్దాల మేడల్లో ఉంటున్నాడు, ఇది శీష్ మహల్ అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేసింది. సో అక్కడ ఒక పెద్ద యుద్ధ వాతావరణమే. రండి చూపిస్తాం శీష్ మహల్ అంటూ కూడా అటు ఆమ్ ఆద్మీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ కెమెరాలు పట్టుకొని అక్కడికి వెళ్ళారు. బారికేడ్ల దగ్గరికి వెళ్ళి బారికేడ్లను అడ్డుకునేటువంటి ప్రయత్నం, పోలీసులు అరెస్ట్ చేయడాలు, లాఠీ చార్జీలు ఇవన్నీ కూడా జరిగాయి. సో అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ మోడీ లాగా మారిపోయింది. సో మరోవైపు ఇప్పటికీ 25 సంవత్సరాలు అయిపోయింది భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచి. సో ఇక్కడ ఖచ్చితంగా గెలుపు సాధించాలి అన్నటువంటి ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది. సో చాలా సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల కంటే ముందు కూడా చాలా రాజకీయ పరిణామాలు మనం చూసాం. ఢిల్లీ పీఠాన్ని కదిలించాయి. ఢిల్లీలో ఏం జరిగినా కానీ దేశం మొత్తం కూడా సంచలనమైనటువంటి వార్త అవుతుంది. అట్లాంటిది ఏకంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను 1.5 ఏళ్ల కాలం పాటు జైల్లో పెట్టారు లిక్కర్ స్కామ్ కేసు పైన. సో అదే కేసులో అరవింద్ కేజ్రీవాల్ ని కూడా జైల్లో పెట్టారు. సో ఈ అంశం పైన అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను నా నిజాయితీ ప్రజల్లో ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతాను అంటూ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన స్థానంలో పార్టీ అతిషిని ఎన్నుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయన ఆ రోజు కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. దమ్ముంటే మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఢిల్లీ ఎన్నికల్ని కూడా నిర్వహించగలుగుతారా అంటూ కూడా ఒక సవాల్ విసిరారు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి. బట్ అట్లా జరగలేదు. మహారాష్ట్రను కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది. మహారాష్ట్రలో గెలిచిన తర్వాత ఇప్పుడు ఢిల్లీని కూడా అంతే సీరియస్ గా తీసుకుంది. కానీ ఢిల్లీ రాజకీయాలు సంథింగ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయడానికి ఇటు భారతీయ జనతా పార్టీ కూడా శతవిధాల ప్రయత్నం చేసింది. బట్ ఎంతవరకు ఢిల్లీ ప్రజలు బీజేపీ నమ్ముతారన్నది చూడాలి. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్స్ కి, అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో
అటు బీజేపీ. భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కడితే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కేజ్రీవాల్ కి పట్టం కట్టినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎన్నికలైతే జరుగుతున్నాయి, పోలింగ్ జరుగుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం పోలింగ్ ఇందాక మీరు అన్నట్టుగా ఆశ కొంత మందకొడిగానే నడుస్తోంది. సో సాయంత్రం వరకు చూడాలి. ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం కొత్తగా ఎవరైతే ఓటు వేస్తున్నారో యువతి యువకులంతా కూడా సో వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. సో ఈ ఎన్నికల్లో మొత్తం 1,56,00,000 మంది పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈ పోటీలో మొత్తం ఈ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు ఇప్పుడు బరిలో ఉన్నారు. సో వీళ్ళ భవితవ్యాన్ని నిర్ణయించేందుకు ఈ 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి ఇప్పటికి 13,766 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఓటింగ్ జరుగుతోంది. సో ఇప్పటికే దీంట్లో హోమ్ ఓటింగ్ ద్వారా కూడా చాలా మంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంట్లో 7,553 మంది ఓటర్లలో హోమ్ ఓటింగ్ కోసం 6,980 మంది ఇప్పటికీ ఓటింగ్ అయితే వినియోగించుకోవడం జరిగింది. ఇంకా ఢిల్లీ ప్రధానమైనటువంటి ఒక కుంభస్థానం అని చెప్పాలి. సో అట్లాంటి ఢిల్లీ స్థానం నుంచి అటు అరవింద్ కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఆయన బరిలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కి పోటీగా పరమేష్ వర్మ భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఉన్నారు. అట్లాగే షీలా దీక్షిత్ కొడుకు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ కూడా ఇక్కడ ప్రముఖ అభ్యర్థులుగా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి అంతే గట్టిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ గురించి కూడా అట్లాంటి టఫ్ ఫైట్ వేస్తోంది. బట్ అక్కడ ఉన్నది మాత్రం అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. సో అటు నెక్ టు నెక్ మాత్రం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ నడుస్తోంది. ఇప్పటికే 68 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని ఉంది. మరోవైపు 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. సో 2 స్థానాల నుంచి గత ఎన్నికల్లో 2 స్థానాల నుంచి 8 స్థానాలకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఢీకొట్టగలుగుతుందా అన్నది చూడాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓట్లను ముస్లిం ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందేమో అన్నటువంటి ఊహాగానాలు కూడా కొన్ని రాజకీయ వర్గాల్లో, మేధావర్గంలో విశ్లేషకులు వినిపించాయి. బట్ ఇట్లాంటి లెక్కలు చూసుకున్నా గానీ అక్కడ మెయిన్ గా చూడాలంటే గనక ముస్లిం ఓట్లను గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీయే సంపాదించింది. సో ముస్లిం ఓట్లను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తన కోటాలోనే ఉంచుకుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదనే చెప్పాలి. సో ఓవరాల్ గా సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు గెలవబోతున్నారు, సో ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. సో ఢిల్లీ ఎన్నికలు ఈరోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియబోతోంది. 8వ తారీఖు రోజు సో ఆ ఈవీఎం మిషన్ లో నిక్షిప్తమైనటువంటి భవితవ్యం రాబోతోంది. సో సాయంత్రం 6 గంటలకు ఈవెన్ ఐ న్యూస్ ఇచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ తో కూడా అఫ్ కోర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా గన్ షాట్ ఎగ్జిట్ పోల్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఎగ్జిట్ పోల్స్ కూడా వీఆర్ రెడీ విత్ us. సాయంత్రం 6:30 ఎట్లా ఉండబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆశ రైట్ శ్రీకాంత్, చూస్తున్నాం ప్రెసెంట్ అయితే కాస్త మందకోడిగానే ఉంది. ఎందుకంటే వెదర్ బట్టి కూడా కొంచెం ప్రెసెంట్ ఏమైనా తగ్గిందా ఓటింగ్ పర్సెంటేజ్ అనుకోవచ్చు. కానీ ఎక్కడికక్కడ, ఇక్కడనే కాదు ఏ రాష్ట్రాల్లో చేసినా సరే ఎలక్షన్ అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ఎలక్షన్ కమిషన్ కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. వెల్కమ్ చేస్తూ ఉన్నారు. లేదంటే ఇప్పుడు యూత్ అంతా కూడా సెల్ఫీలు ఇవన్నీ తీసుకోవడానికి కాబట్టి హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం కానీ, లేదంటే బెలూన్స్ ఏర్పాటు చేయడం, స్పెషల్గా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఏ విధంగా పెరుగుతుందా, పెరిగితేనే ఓటర్ తీర్పు ఏంటనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే కనుక 3 ప్రధాన పార్టీలు, ఒకటి ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ ఈసారి ఓట్లను చీల్చబోతుందా? ఒకవేళ డబుల్ డిజిట్లో గనక కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఖాతాను తెరిస్తే గనక హంగొచ్చే అవకాశం ఉంటుందా? హంగొస్తే ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అదేవిధంగా కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఇంతకుముందు మణిపుర్ చెప్పిన విధంగా, శ్రీకాంత్ చెప్పిన విధంగా ఈ ఎలక్షన్స్లో గెలుపు ఓటములు అనేది వారి నిజాయితీకి సంబంధించి కూడా ప్రజలు నమ్మారా, నమ్మలేదా, ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్ కట్గా తెలిసే అవకాశం అయితే ఉంది. మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే అందిస్తూ ఉన్నాము. ఎస్, అసలు ప్రముఖులు ఓట్లు వేసిన తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. नहीं है, ये एक धर्म युद्ध है, ये अच्छाई और बुराई की लड़ाई है, ये सत्य और असत्य की लड़ाई है, ये काम और गुंडागर्दी की लड़ाई है. एक तरफ पढ़े लिखे ईमानदार काम करने वाले लोग हैं और दूसरी तरफ गाली गलौच गुंडागर्दी करने वाले लोग हैं. मुझे पूरा भरोसा है कि दिल्ली के लोग अच्छाई पर, सच्चाई पर, काम पर अपना वोट देंगे. दिल्ली के लोग बुराई को हराएंगे. दिल्ली के लोग
गुंडागर्दी को हराएंगे। कहता हूं कि कृपया घर से बाहर निकलकर ज्यादा से ज्यादा संख्या में मतदान कीजिए। दिल्ली भारत की राजधानी है, इसलिए हमको पूरे देश को दिखाना है कि दिल्ली सबसे आगे है। ज्यादा से ज्यादा संख्या में मतदान करिए, पुराने सारे रिकॉर्ड को तोड़िए। हजारों काम होने, क्योंकि मोदी जी के साथ में मिलकर दिल्ली में एक ऐसी सरकार बनेगी जो सारे मोदी जी के विजन को लेकर आएगी, सारे उनके स्कीम्स को लेकर आएगी। आयुष्मान योजना है, हमारी महिला समृद्धि योजना है, किसानों की समस्याएं हैं, यमुना मैया की समस्या है, दिल्ली में प्रदूषण की समस्या है। हजारों काम करते हैं। दिल्ली में लाखों बेरोजगार बच्चे हैं, वो सभी को नौकरी देने की बात है। दिल्ली में सारे झुग्गी झोपड़ी वालों को उनका वहीं पर जहाँ पर वो रहते, जैसे प्रधानमंत्री जी ने कहा, कोई भी झुग्गी नहीं तोड़ी जाएगी, उनको उसी स्थान पर मकान देने की बात है जहाँ पर वो बैठे हैं। लोग समझदार हैं, लोग ना गाली गलौज पे चुनाव देते हैं, वो चुनाव करते हैं ना पैसे के दम पे। लोग आज जब वोट डालने जा रहे हैं या जाएंगे तो वो अपने बच्चों का चेहरा देख के जाएंगे कि इनका भविष्य कौन बनाएगा। वो अपने माँ बाप को देख के जाएंगे कि इनका इलाज कौन कराएगा। वो घर की महिलाओं की सुरक्षा देख के जाएंगे। वो अपना बजट और अपना बिजली का बिल देख के जाएंगे कि इसको कौन मेंटेन करेगा, 24 घंटे बिजली कौन दिलाएगा। तो लोग इसको लेकर वोट डालेंगे। लोग गाली गलौज को कौन अच्छी गाली देता है, कौन गुंडागिरी ज्यादा करता है, इस पर थोड़ी वोट डालते हैं। చూస్తున్నాం, ప్రతి ఒక్కరైతే ఓటు హక్కు వినియోగించుకోండి. మీరు ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఎవరు పరిపాలన బాగుంది, ఎవరు మిమ్మల్ని పరిపాలించాలనుకుంటున్నారనేది క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. ఇది మీ ఐ న్యూస్ తరపున కూడా చెప్తున్నటువంటి మాట. ఓకే, ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఆశా గారు. ఎస్, ఎన్నికలకి మధ్య మీ యొక్క పర్సంటేజ్ పెంచుకుంటూ పోతున్నారు. 2 నుంచి 8కి వచ్చారు. ఈసారి ఏకంగా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామంటున్నారు. ఎంతవరకు ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది? ఇంకో పాయింట్ కూడా, ఎప్పుడు ఉచితాలకు దూరంగా ఉంటామంటారు. ఏపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాము, ఇన్ని ఉచితాలు ప్రకటించారు కదండి, మేనిఫెస్టో దూరంగా ఉంది. అక్కడ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మీరు మేనిఫెస్టోలో మీ యొక్క పాత్ర కానీ, మీ యొక్క చేయి కానీ, మీ యొక్క ఫోటో కానీ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే మేము ఉచితాలకు దూరంగా ఉంటాము అని చెప్పి. కానీ ప్రకటిస్తూ ఉన్నారు. కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఇంకా హర్యానాలో కావచ్చు, ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా ప్రకటించారు. ఏంటి మీరు చెప్పిన దానికి చేస్తున్నటువంటి పనులకి సంబంధం ఉందా? ఎంతవరకు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఆశా గారు, మీకు అదే విధంగా చర్చలో పాల్గొంటున్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మనము ఢిల్లీ ఎన్నికలను, తర్వాత ఆప్, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఈ విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు చర్చకు వస్తాయి. ఎందుకంటే కేజ్రీవాల్ గారు స్వతహాగా ఆయన బ్యూరోక్రాట్, ఎట్లంటే ఐఆర్ఎస్ అధికారి. వారు రాజీనామా చేసి ఆ లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే గారు కలిసి ఉద్యమం చేశారు. ఇది 2012కు ముందు వారు ఉద్యమం చేశారు. తర్వాత మొదటిసారిగా హంగ్ వచ్చింది. ఆ విషయం అంతా మనకు తెలుసు. అంతకు ముందు 15 సంవత్సరాల పాటు వరుసగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. మనం ఢిల్లీ దేశ రాజధానిని మనం గమనించినట్లయితే ఆశా గారు, పేదరికం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే మనం బీహార్ దగ్గర నుంచి, ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి, కలకత్తా దగ్గర నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఆ ప్రాంతంలో ఉపాధి కోసం వెళ్తారు. చాలా పేదరికం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ గాని, తర్వాత ఇప్పుడున్నటువంటి ఆప్ గాని, ఆ పేదరికము తీర్చటంలో గాని, వారి మౌలిక వసతులు ఏర్పాటు చేయటంలో గాని వారు కొంత ప్రయత్నం కూడా చేసినట్లు అనిపించలేదు. ఎందుకంటే పాత బస్తీకి అక్కడ లోపలికి వెళ్ళినట్లయితే, నేను గత ఎన్నికల్లో పనిచేశాను. మనం వెళ్ళినట్లయితే అక్కడున్న పేదరికము, ఉపాధి, వారి జీవన ప్రమాణాలు మనకు అర్థమవుతాయి. ఆప్ గాని, కాంగ్రెస్ గాని వాళ్ళ ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పని చేయలేదు. తర్వాత ఆ లోక్పాల్ బిల్లు, ఇవి రెండు, ఒకటి అభివృద్ధి, రెండవది నీతివంతమైన రాజకీయాలని ఏదైతే కేజ్రీవాల్ తీసుకున్న ఆప్ను స్థాపించారో వారు దాన్ని మాట తప్పారు. దాన్ని ఎవరంటే ఆయన సహచరులుగా ఉన్నటువంటి అన్నా హజారే గారు చెప్పారు. ఏమని? ఆ మొత్తం ఆప్ గాని, కేజ్రీవాల్ గాని, మనీష్ సిసోడియా గాని, ఆ పార్టీ మొత్తం అవినీతిమయం అయిపోయింది, లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు వాళ్ళు. కాబట్టి నేను స్వాతంత్ర సమరయోధుడిగా కాబట్టి ఈ విషయాన్ని చూసి బాధపడుతున్నానని కూడా వారు చెప్పారు. కాబట్టి వారందరూ కూడా జైల్లో ఉండడము, తర్వాత వచ్చేసి పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణలో కేసీఆర్ కూతురు కూడా వారితో పాటు వెళ్ళడం జరిగింది. కాబట్టి దేశ రాజధానిలో వారు అవినీతిని పేరు చెప్పుకొని, అభివృద్ధిని చెప్పుకొని, అవినీతిని ప్రాధాన్యతమని చెప్పుకొని, సంక్షేమం అని చెప్పి వారు ఈ 12-13 సంవత్సరాలు వారు ఏమీ చేయలేదు.
ఏమీ చేయలేదు కనుక ప్రతిసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తుంది. ఈ ఎన్నికలలో కూడా కేజ్రీవాల్ గారు ఒక వాదాన్ని వాడారు. మేము ఎవరైతే మగపిల్లలు విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా మెట్రోలో సౌకర్యం కల్పిస్తాం ఉచితంగా అన్నారు. అని నెక్స్ట్ డే వారు ప్లేట్ ఫిరాయించి ఏమని చెప్పారంటే నరేంద్ర మోడీ గారు కేంద్రం కూడా సహకరించాలని చెప్పారు. కాబట్టి ఒకటి అవినీతి విషయంలో గానీ, వారు లిక్కర్ స్కామ్ లో పాల్పడడం గానీ, మనీష్ సిసోడియా అయింది గానీ, తర్వాత సత్యేంద్ర జైన్ గానీ, వీళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళడం, కేజ్రీవాల్ తో వెళ్ళడం. తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు సైద్ధాంతికంగా ఎవరైతే అతిథి ఉన్నారో వారు వచ్చేసి సాక్షాత్తు పార్లమెంట్ మీద దాడి జరిగిన అఫ్జల్ గురుకు లాయర్ గా గాను నైతిక సహాయం అందిస్తున్నారు. వారి భావం వామపక్ష భావం, అర్బన్ నక్సల్ భావం. వారి నుంచి వచ్చిన ఆమె పేరు కూడా మీరు ఆశా గారు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆమె పూర్తి పేరు కూడా ఎవరు ఈ రోజు రాయలేదు, ఓన్లీ అతిథి అని మనందరికీ చెప్తుంది. ఆమె పూర్తి పేరు బయటికి ఎవరికి చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు, ఆయన వ్రాయటం కూడా లేదు. కాబట్టి దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో పాలన ఉంటేనే మీకు అక్కడ ఉన్నటువంటి పేదరికము, కనీస సౌకర్యాలు, పట్టణంలో వారికి విద్య, వైద్యము, మరిన్ని సౌకర్యాలు అందుతాయనే విషయాల మీద మేము ప్రచారించాం. మరి మీరు ఇంకో ప్రశ్న కూడా అడగచ్చు, గతంలో మీరెందుకు ఓడారు? అయితే ప్రజలు దేశ రక్షణ మిగతా అన్నిటి విషయంలో మమ్మల్ని 7 పార్లమెంటు మమ్మల్ని గెలిపిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వారు ఎప్పుడు చరిత్రలో అట్లని కాదు. కేజ్రీవాల్ గారి మోసపు హామీలు ఇవ్వటం ఏవైతే ఇప్పుడు ఇచ్చారు, వారు నీరు ఇస్తామన్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తామన్నారు, ఉచిత బస్సు అన్నారు, మెట్రో అన్నారు, తర్వాత మొహల్లా క్లినిక్లు అన్నారు. మొహల్లా క్లినిక్లు వీటన్నిటిలో కూడా కింద క్షేత్ర స్థాయిలో విపరీతమైన అవినీతి ఉంది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఎత్తి చూపింది, మా నాయకులు కూడా స్థానికంగా ఎత్తి చూపారు. దాని మీద ఢిల్లీ ప్రజలు ఈ రోజు కాదనలేని పరిస్థితి. ఢిల్లీలో అంతర్జాతీయంగా మనకు వస్తున్నటువంటి టూరిస్టులు గాని, తర్వాత వచ్చేసి దేశంలో మిగతా ప్రజలందరూ అదొక మినీ భారతదేశం. ఆ ప్రాంతంలో ఆపు ప్రజలకు ఇచ్చిన హామీలను వారు మేము అవినీతి చేయమన్నారు, అవినీతి చేయకోకుండా జైలుకి ఎట్లా వెళ్లారు? మొత్తం వారి పార్టీకి సంబంధించిన అందరూ వెళ్లారు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి. కాబట్టి ఈ రోజు వారి ప్రజలు ఎట్లా ఆదరిస్తారు? వారు ఆదరించారు. తర్వాత మేము ఉచిత హామీలు ఇవ్వము ఇట్లా. ప్రజలకు అవసరమైనప్పుడు రాజకీయ పార్టీ పెట్టింది పరిపాలన చేసేదే ప్రజల కోసం. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అవసరమైన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈ రోజు మీకు ఆయుష్మాన్ భారత్ 70 ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా బడ్జెట్లు ఏ విధంగా నిధులు కేటాయిస్తున్నారు, ఆ విధంగా ఆ రాష్ట్రానికి అనుగుణంగా ముందుకెళ్తామంటున్నారు. చేస్తాం ఆశా గారు. ఇప్పుడు 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఈ రోజు మనం ఎటువంటి షరతులు లేని ఇన్సూరెన్స్ పాలసీని ఇస్తున్నాం. 27,000 ఆసుపత్రుల్లో భారతదేశ వ్యాప్తంగా వైద్యం చేస్తుంది. తర్వాత ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు కేజ్రీవాల్ గారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని కట్టారు. మరి ఏంది వారి ఉద్దేశం ఏంది? మరి వారిద్దరు పోటీ పడుతున్నారు. ఇండియా కూటమి విడిపోవడానికి హర్యానా ఎలక్షన్స్ భాగమా? తర్వాత ఏమైనా ఎలక్షన్స్ తర్వాత ఏమైనా కలుస్తారా? కాంగ్రెస్ వారు గారి భారతీయ జనతా పార్టీకి సమవుజ్జీలు కాదు. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలకు చెప్పిందే చేస్తుంది, చేయగలిగిందే చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. 8వ తారీఖు ఎన్నిక రిజల్ట్ లో కూడా భారతీయ జనతా పార్టీ 8వ తేదీని కూడా మళ్ళీ ప్యానెల్ లో కూర్చుందాం, రౌండ్ ఫలితాలు చూద్దాం. ఏ రౌండ్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏమన్నా ఆప్ వైపు చూస్తున్నారా లేదంటే కమలం గుర్తుకి ఏమైనా ఓటేస్తున్నారా అనేది. ఒక నిమిషం అండి, ఒక నిమిషం రాము గారు, ఒక నిమిషం. రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రామ్మోహన్ గారు, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఏదైతే ఎలక్షన్స్ లో గెలుపు ఓటం అనేది వచ్చినటువంటి అవినీతిని ప్రజలు నమ్మారా నమ్మలేదా అనేది ఒకటి. యమునా నదిలో కాలుష్యానికి సంబంధించి ఎలక్షన్స్ ముందిచ్చినటువంటి హామీ మళ్ళీ ఎలక్షన్స్ ముందు లేవనెత్తినటువంటి అంశం, అది దానిపైన కేసు కూడా నమోదైంది. ఎలక్షన్ కమిషన్ మా పార్టీ మీద ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, మా పార్టీ నాయకులు ప్రచారం చేసిన ఇది చేసిన మాట్లాడుతున్నారు అనేది మరొక పాయింట్ కూడా తీసుకొచ్చారు. అంటే ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అనేది. ఇంకొకటి మెయిన్గా పట్టించుకోకుండా తెలిసిందంటే పొల్యూషన్. అసలు వింటర్ సీజన్ వచ్చిందంటే పొల్యూషన్కి బయటకు రాలేని పరిస్థితి. ప్రజలకు కావాల్సినవి మేము నెల 25,000 వరకు ఇస్తున్నాము, మా పార్టీ గెలిస్తే ఇది మీకు వస్తుందని చెప్పడం కంటే బయటకు వచ్చి జీవనం సాగించే అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబల్ డిజిట్లో వాళ్ళ ఓటు బ్యాంకుని చూపించుకుంటే గనక ఎటువంటి ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి? చాలా ప్రశ్నలు అయితే వస్తున్నాయి. మీ విశ్లేషణ?
ఆశ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులు నమస్కారం. ఢిల్లీ మున్సిపాలిటీ గురించి ఎప్పుడు నేను ఒక మాట చెప్తుంటాను. అంటే రాష్ట్ర అసెంబ్లీ ఉన్న 3 ఉన్నాయి మనకు, గోవా, అట్లాగే పుదుచ్చేరి, ఢిల్లీ. కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా అసెంబ్లీ ఉన్నాయి. అంటే ఇవి మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. ఢిల్లీలో ఆల్మోస్ట్ ఆల్ కీలకమైన అధికారులన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. కనుక ఏమున్నా మున్సిపాలిటీలు చేయాల్సిన పనులే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. కనుక ఆ విషయంలో ఇప్పుడు మీరు అన్ని అంశాలు, కాలుష్యము, ఇతర అంశాలన్నీ ఒక ఎత్తు అయితే 2 ప్రధానమైన అంశాలు అక్కడ ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఒకటేమో పూర్తిగా ఉచితాల మీద ఆధారపడి 3 పార్టీలు ఉచితాల ప్రచారం చేసినాయి. అనుచితం అన్న వాళ్ళు కూడా ఇప్పుడు అదే దారిని నడుస్తున్నారు. ఇంతకుముందు రాము గారు అన్నట్టు. కనుక దేశానికో నీతి, రాష్ట్రంలో నీతి అంటే ఎట్లాగా చేసి ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలంటే వాళ్ళు ఇచ్చిన ఉచిత పథకాలను మేము కూడా అమలు చేయకపోతే గెలవలేమని 2 జాతీయ పార్టీలు, 3వది కూడా జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, కానీ దేశం అంతా లేదు కదా. కనుక పంజాబ్ లో గెలిచింది, పక్కనుంది గోవా, ఉత్తరప్రదేశ్, హర్యానాలో కూడా కొంతవరకు ఉన్నా కూడా 2 రాష్ట్రాల్లో ఉంది. కనుక పేరుకు జాతీయ పార్టీ అయినా ఒక రకంగా ప్రాంతీయ పార్టీ కింద నేను ట్రీట్ చేస్తున్నాను. ఎందుకంటే ముందు ఈ 2 జాతీయ పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ జాతీయ పార్టీ స్థాయి నుంచి మెల్లమెల్ల ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోతుంది. ఈ దేశంలో ఏమవుతుందంటే ఉచితాలు అనేవి చాలా ప్రాధాన్యత వహిస్తున్నాయి. అంటే ఒకరికంటే ఓరు ఎక్కువ, మీకంటే మేము ఎక్కువ అనే దాని మీద నిజంగా ఎన్నికల్లో ఇది కీలకమని నేను అనుకుంటున్నాను. రెండోది ఏమంటే వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననం చాలా పెద్ద ఎత్తున చేశారు. చాలా దుర్మార్గం. ఢిల్లీ ఎన్నికల్లో జరగాల్సిన అవసరం లేదు. ఢిల్లీ ప్రజలు చాలా విజ్ఞులు. ఇంతకుముందు వెంకటేశ్వరరావు రెడ్డి గారు చాలా కరెక్ట్. ఎట్లా విజ్ఞత అంటే రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండాలని కోరుకున్నారు, దేశంలో బీజేపీ ఉండాలని కోరుకున్నారు. విజ్ఞతనే కదా. నిజంగా 2 ఎన్నికలు వేరుగా జరుగుతుంటే కూడా వెంటనే కోరుకున్న సందర్భం చూస్తే దేశంలో పటిష్టం కూడా మోడీకి నాయకత్వం కావాలనుకున్నారు 2 సార్లు. కానీ ఢిల్లీ ఎన్నికలు ఎప్పుడు కూడా అన్ని సర్వే సంస్థలకు, మనలాంటి వాళ్ళందరికీ పెద్ద పరీక్ష పెడుతున్నాయి ఆశ గారు. ఇప్పుడు కాదు, 2015 తీసుకోండి. యాక్చువల్ గా 1990 తర్వాత సాహిబ్ సింగ్ వర్మ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆ తర్వాత మనకు పరివర్తన అనే స్వచ్ఛత సంస్థ పెట్టినప్పుడు కూడా నేను వెళ్ళి అక్కడ చూశాను. సుందర్ నగర్ కాలనీలో ఏం జరిగింది, అన్నా హజార్ ఏమన్నారు. ఆ తర్వాత చూసుకుంటే మనకు చాలా వరకు మనకు షీలా దీక్షిత్ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. నేను 2-3 సంస్కరణలు ఆమె ద్వారా చేయించాను కూడా. ఉదాహరణకు రేషన్ షాపులలో మనకు కీ రిజిస్టర్ కంపల్సరీ పెట్టాలని చెప్పి, మనం ఇంకోటి ఏంటంటే 13 చేసిన పనులను పారదర్శకంగా ఉంచాలని చెప్పి. అందుకని ఆమెకున్న పేరు ఇప్పటికి కూడా చెడిపోలేదు. కానీ అంతర్స్థాయి నాయకురాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేరు. సాహిబ్ సింగ్ వర్మ గారి నాయకత్వంలో ఉన్నదానికి బీజేపీ కూడా స్థానిక నాయకత్వం లేదు. ఇప్పుడు ఏమైంది, అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ మోడీ, రాహుల్ అంటున్నారు. ఎప్పుడు స్థానిక నాయకత్వం లేదో అప్పుడు ఆటోమేటిక్ గా 2 జాతీయ పార్టీలు వీక్ అవుతాయి. గత 2 ఎన్నికల్లో అది జరిగింది. 3 ఎన్నికల్లో అనే బాధ 2 అంటున్నాయి. ఎందుకంటే 49 రోజుల ప్రభుత్వం ఉన్నా కూడా 49 రోజుల్లో సరే మితద్రోహమా ఏం చేసినా మొత్తం ఇది ప్రభుత్వం పడిపోయిన ప్రభుత్వం చాలా నిలబడదు, ఇక లాభం లేదు, 49 రోజులకి విఫలమయ్యాడు కేజ్రీవాల్ అని విమర్శ వచ్చిన సందర్భంలో కూడా 2015 ఎన్నికలు చూసాం కదా మనం. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. 67 సీట్లు. అంటే ఏ సర్వే సంస్థ ఊహించినంత మాక్సిమం 50-55 అన్నారు. అంతకంటే ఎక్కువ చెప్పిన ఇవ్వలేరు. కానీ ఏమైందంటే 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి 3 మాత్రమే బీజేపీకి వచ్చినాయి. మొన్న ప్రభుత్వం వ్యతిరేకత 2 సార్లు గెలిచినాక 3వసారి కొంత వ్యతిరేకత ఉంటుంది, కాదంటే కొంత వాళ్ళు అదృష్టంగా చూద్దాం అనుకుంటారు. కనుక మొన్నటి ఎన్నికలు 2020 ఎన్నికల్లో చూస్తే మీకు 8 సీట్లకు ఎదిగింది. 8 బీజేపీ లక్కీ సంఖ్య అనుకుంటాను. అక్కడి నుంచి మొదలైందేమో. అక్కడ 8 ఆంధ్రప్రదేశ్ 8 మంది అసెంబ్లీలే, అట్లాగే తెలంగాణలో పార్లమెంట్ 8 అసెంబ్లీలు అన్ని 8 లక్కీ సంఖ్య అనుకుంటున్నాను. లక్కీ సంఖ్య కానీ 35 గెలుచుకుంటే తప్ప అధికారం రాదు కాదు. ఇంకా 30 కలవాలి వాళ్ళకు, కలిస్తే 35 అయితే అధికారం వస్తుంది. ఇక్కడ 2 అవుతుంది. 3 ముక్కల ఆటలో ప్రజలు చాలా కన్ఫ్యూజన్ లేరు, స్పష్టతతోనే ఉన్నారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ ఢిల్లీ సైడ్ ముస్లింస్ ఓటు ఏమన్నా కాంగ్రెస్ చీలిస్తే సమీకరణాలు మారుతాయి అనేది అదే చెప్తారమ్మా. ఇప్పుడు షీలా దీక్షిత్ నాయకత్వం తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవడానికి, ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం. జాతీయ స్థాయిలో ఒక ప్రశ్న వేశారు. జాతీయ స్థాయిలోనేమో ఇండి కూటమి కడతారు, అందరిని కలుపుకోపోతారు. రాష్ట్రాలకు వచ్చేవరకు ఆమ్ ఆద్మీ పార్టీతో విడిపోయి హర్యానాలో ఓడిపోయింది కదా, చూశాం కదా. సమస్య ఏంటంటే అట్లానే మమతా బెనర్జీతో కూడా ఇప్పుడు చాలా మంది మమతా బెనర్జీ వచ్చి డైరెక్ట్ మన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేసింది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమైందంటే ఇండి కూటమి అనేది దేశవ్యాప్తంగా మేము దేశంలో మాత్రమే చేస్తాం, రాష్ట్రాలకు ఎవరు ఇష్టం వాళ్ళదానికి రాదు. అది నష్టమైంది. అంటే స్వయంకృత అపరాధం కాంగ్రెస్ పార్టీ తోటి నష్టమైంది. రెండోది ఏమైందంటే బీజేపీ కూడా తక్కువ ఓట్లు రాలిపోయినా సరే 38% ఓట్లు.
ఆమ్ ఆద్మీ పార్టీకి 53.5 దాదాపు 54% ఓట్లు వస్తే బీజేపీకి 38% ఓట్లు వచ్చినాయి. కానీ ఎఫ్పిటిపి ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంలో ఏమవుతుందంటే ఓట్ల శాతానికి సీట్లకు తేడా ఉంటుంది, సమస్య కుదరదు. కానీ 8 సీట్లకే పరిమితమైంది అది. ఇవాళ ఏమైందంటే ఓటింగ్ శాతం బీజేపీకి ఉంది, దాని ద్వారానే కేంద్రంలో మాత్రం బీజేపీ గెలుస్తుంది, రాష్ట్రంకి వచ్చే వరకల్లా కేజ్రీవాల్ ఉన్నారని కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ 3 పార్టీలు 3 ముక్కలాట్లో 2 జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే ఏ రకంగా అంటే కాంగ్రెస్ ఆ రకంగా పుంజుకుంటుంది అనుకోవచ్చు ఈసారి ఎలక్షన్స్ లో. చెప్తా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 10 సీట్లేమో అక్కడ పూర్తిగా ఎస్సీ సీట్లు ఉన్నాయి, 10 సీట్లు. ఒక 15 ఇంకొక 5 సీట్లలో ముస్లిం ప్రాబల్యం ఎక్కువ ఉన్న సీట్లు ఉన్నాయి. వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ చీల్చే ప్రతి ఓటు ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం అవుతుంది. ఎట్లా అంటే ఓట్ల పోరాటంలో ఆశ గారు బీజేపీ ఓట్ల ఫిక్స్ బ్యాంక్ అది ఫిక్స్ ఉన్నది. సెక్యులర్ ఓట్స్ అనుకున్న వాళ్ళలో కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ పంచుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎన్ని పంచుకుంటారో ఎన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారో అంత నష్టం బీజేపీకి నష్టం కాదు, అది ఆమ్ ఆద్మీ పార్టీకి అవుతుంది. ఎందుకంటే సెక్యులర్ పార్టీస్ అనుకున్న వీళ్ళలో చీలిక వచ్చింది అనుకోండి, అది నష్టం అవుతుంది. అందుకనే కేజ్రీవాల్ తో కలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓ 4-5 సీట్లు సాధించేది. కానీ ఆ ఒప్పందంలో మొత్తం ఎక్కువ సీట్లు అడిగిన సందర్భంలో ఇసుకపోయింది. హర్యానాలో కూడా జరిగింది అదే కదా. కానీ ఆ పెద్దన్న పాత్ర వహించకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కల్లా ఇప్పుడంతా అధికారంలోకి వస్తామనే దానికంటే ఎక్కువ సీట్లు సంపాదించుకుంటే 4, 5, 10 సంపాదించుకునే క్రమంలో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి ద్వారా అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తే గనక ఉనికిని కాపాడుకునే అవకాశం ఉంటుందని. అప్పుడు ఏమైందంటే ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం కాకపోతే కాంగ్రెస్ నష్టం కాకపోతే కాంగ్రెస్ ఏం కావపడదు, నా ఖాతా నా ఖిలాదా అన్నట్టు వాళ్ళు ఏం తీసుకోకుండా ఇటు నష్టం చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా గతంలో చూడండి ఒక మాట, కాంగ్రెస్ పార్టీ డియో పోషిస్తున్నది. ఎట్లా గతంలో లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ మంచివాడు అన్నారు కదా, ఇక్కడేమో కవిత తెలంగాణలో కవిత అందులో అంటే పాము పగ తోక చుట్టం అని గతంలో ఉండే. ఇప్పుడు అట్లా కాదు, పాము చుట్టం తోక పగ అయింది మొన్న, ఇప్పుడు పాము కూడా పగ అయింది. ఇప్పుడు ఏమైందంటే కేజ్రీవాల్ కుటుంబంలో ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఉన్న మాట పంపిస్తుంటే కదా, అంటే కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా ఉన్నాయి కదా, అప్పుడంటే ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి కాబట్టి ఏమీ కాదు, బీజేపీ ఎన్డీఏ కూటమి ఈడీ సిబిఐని అస్త్రంగా చూసుకుంటుంది అనేది. ఇప్పుడు విడిగా పోటీ చేస్తున్నారు కాబట్టి అవినీతి ఆరోపణలు మరకలు ఉన్నాయి కాబట్టి ప్రజలు మా వైపు చూస్తారనేది. అంటే ఇప్పుడు ఏమైంది, మిత్రులుగా ఉన్నప్పుడు ఒకటి, మిత్రులు లేనప్పుడు ఒకటి, అంటే డ్యూయల్ రోల్ కదా, న్యూటన్ తీసుకున్నట్టే కదా, అది ప్రజల్లో బాగా పోతుందని నేను అంటున్నాను. ఇంకొక మాట చెప్తాను, మొన్న మంచి చేస్తాం అనుచిత ఉచితాలు మొదలుపెట్టింది కేజ్రీవాల్ అనుకున్నా సరే, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు ఇట్లాంటివన్నీ మొహల్లా క్లినిక్స్ విద్య ఈ 2 బాగున్నాయి. అంతేందుకు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కూడా కేసీఆర్ కూడా వెళ్ళి చూసి వచ్చాను, ఏమని ఇది బాగుంది ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని. వాళ్ళు కూడా వచ్చి మిషన్ భగీరథ లాంటి పథకం మంచిగా ఉంది మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అనుకున్నారు. కానీ ఏమైందంటే 3 సార్లు అధికారంలో ఉంటే వరుసగా ఉంటే ఏమైందంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయి ఉంటది. ఆ వ్యతిరేకత ఓట్లను బీజేపీ సొంతం చేసుకుంటుందా, కాంగ్రెస్ చేసుకుంటుందా? బీజేపీ చేసుకుంటే బీజేపీ లాభపడుతుంది, కానీ కాంగ్రెస్ చేసుకుంటే కాంగ్రెస్ లాభపడదు. చెడగొట్టడానికి పనిపోతుంది. ఇక్కడ ఈ నేను నిష్పక్షపాతంగా చెప్తున్నాను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం లేదు, కోపం లేదు. శీలా దీక్షిత్ బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి అంటే 4 సార్లు వెళ్ళాను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రేపటి ఎన్నికల్లో ఒక్కటి మాట చెప్పి ముగిస్తాను. రేపటి ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 36 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ తో గెలుస్తుందని నేను అంటున్నాను. ఎందుకంటున్నానంటే అంత తక్కువ ఎంత కనిష్ట పరిమాణం పడిపోయినా సరే ఈ 2 పార్టీలు కలిపి చెడగొట్టే పార్టీ, ఒకటేమో నిలబెట్టుకుందాం అనుకున్న పార్టీ అధికారంలోకి రావడం కల్లా అని నేను అనుకుంటున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశాలు ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. సైదా గారు, ఏంటి ఇండియా కూటమి ఓకే, మీరు ఏమైనా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేదంటే హంగు దిశగా ఏమైనా ఓట్లు చీల్చే ప్రయత్నాలు అనేది కాంగ్రెస్ ఉందా? మా ఆశా గారు, మన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు విశ్లేషణ మొత్తం కాంగ్రెస్ వైపు మళ్లించారు. సంతోషం. ఎందుకంటే ఈ 70 అసెంబ్లీ స్థానాలు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 31 ఉందో దాన్ని డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ సాధించింది. 36 స్థానాలని కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా సాధించింది, దానికి డౌటే లేదు. నమ్మకం ఉందంటారు. ఎందుకంటే మళ్ళీ కూర్చుంటాం ధీమానా లేదంటే వస్తుందని ఆశాభావమా? ధీమా, కాన్ఫిడెన్స్. ఓకే, ఎగ్జాక్ట్లీ వి విల్ విన్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను చెప్తున్నాను ఈ మాట ఎందుకంటే మాషా గారు మీరు చూశారు, శీలా దీక్షిత్ గారు, ఆయన రామ్మోహన్ గారు చెప్పారు క్లియర్ గా. శీలా దీక్షిత్ గారు కాంగ్రెస్ ప్రభుత్వ
ముఖ్యమంత్రిగా ఢిల్లీని ఏ విధంగా అభివృద్ధి చేశారు, అయిన తర్వాత slums 3 లో సార్లు పక్కన ఏ పెట్టారు విధంగా మిమ్మల్ని. అభివృద్ధి 3 చేశారు. సార్లు అక్కడ సీఎం అయ్యారుగా ఆప్ నుంచి కేజ్రీవాల్. మమ్మల్ని 3 సార్లు అంటున్నారమ్మా. 7 సార్లు 27 సంవత్సరాల నుంచి బీజేపీకి అక్కడ అధికారం లేదు. దేశ రాజధాని ఢిల్లీ. అందుకే లాంగ్ గ్యాప్ లో ఏమన్నా బీజేపీకి ఇస్తారా లేదంటే మరి ఇంకొకసారి ఆప్కి ఇస్తారా అనేది ఒకటి. ఎందుకంటే ఆప్ని కాంగ్రెస్ తర్వాత ఆప్ని నమ్మారు. Okay. ఏదో నీతివంతమైన పాలన చేస్తా అన్నాడు, పారదర్శక పాలన చేస్తా అన్నాడు, చీపురుతో ఊట్ చేస్తాను అవినీతి అన్నాడు అని చెప్పి 1-2 సార్లు ప్రజలు ఆ కామెంట్స్ మీరు మళ్ళీ రిపీట్ చేస్తే మీకే నెగిటివ్ వస్తుంది సైదా గారు. ఒకప్పుడు మీరు మంచిదని ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో నెగిటివ్ అని ఎట్లా అంటారు? నెగిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఎందుకంటే మంచి మంచి అని చెప్పి ఆ రోజు సపోర్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు మా పార్టీ మర్చిపోయారా? వినండి వినండి, అట్ట కాదు. మా పార్టీతో కలిసి ఉన్నాడు కాబట్టి మా హత్య చేసినోడు కూడా నేరస్తుడు కాదని మేము ఆ రోజు నాడు మీరు సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు లేవా? ఏ తప్పు చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడలేదా? తెలిస్తే కదమ్మా. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఒకవేళ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇండి కూటమికి మళ్ళీ ఆప్ వస్తానంటే లేదు మీ మీద మరకుంది కాబట్టి కాదని చెప్పి దూరం పెట్టే అవకాశం ఏదైనా ఉంటుందా? ఏది జరగదు. మా రాజకీయాల్లో శత్రువులు లేరు, అదే కదా, మిత్రులు లేరు. మిత్రులుగా ఉన్నప్పుడు పాజిటివ్స్ అవుతాయి, శత్రువులుగా ఉన్నప్పుడు నెగిటివ్స్ అవుతాయి అంతే. కానీ ప్రజలు చూస్తూ ఉంటారు. బీజేపీ కూడా ఆప్తో కలిసి అధికారం పంచుకునే విషయాలు మనం చూసాం. కూడా ఎందుకంటే ఈ రోజు ఒకటి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు శిరస్సు లేకుండా పరిపాలన చేస్తా ఉంది బీజేపీ. చెప్పిన అర్థం ఏంటంటే మొండెంతో వ్యవహారం నడుస్తా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనే వాళ్ళకి అధికారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా అధికారం చేయించుకోవాలని చెప్పి మోడీ గారు విస్తృతంగా పర్యటించాడు. కుంభమేళాలో భక్తులు అనేక మంది చనిపోతే కనీసం ఆయన్ని ప్రధానమంత్రి పాప పరిహారం కోసం గంగా స్నానం ఆచరించడానికి వెళ్తా ఉన్నాడు ఆయన. ఏమనాలమ్మా, అన్ని రాజకీయాలే. రామగౌడ్ గారు మీ పార్టీతో కలిసి మీ పార్టీని ముందుకు నడిపించినటువంటి అన్నా హజారే చేసిన స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. ఏ విధంగా ఏదైనా సలహాలు ఇస్తున్నారా అంటే చేసిన స్టేట్మెంట్స్. మరి ప్రజలు ఏ విధంగా నమ్ముతారు, నమ్మి ముందుకు వెళ్తారు అనుకోవచ్చు? ముందుగా మన విశ్లేషకులు రామ్మోహన్ గారు చెప్పిన ప్రతి విషయంలో కూడా నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకోసమంటే ఈరోజు దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్రాల్లో ఎటువంటి పాలన ఉంటుందనేది మన రామ్మోహన్ గారు చెప్పారు. సో తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకోసమంటే ఈరోజు ఢిల్లీలో ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి విషయంలో అంటే కేబినెట్ అంటే ప్రభుత్వం అంతా కలిసి కూడా కేబినెట్ ఆమోదించిన విషయాల్లో కూడా మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఆమోదం తెలపాల్సిన పరిస్థితి ఈ రోజు ఢిల్లీలో ఉంది. అంటే ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్నా కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు కలిసి తీర్మానం చేసినా కూడా మళ్ళీ ఆ తీర్మానం ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకులైన లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీకి మద్దతుగానే ఇంతవరకు కూడా చేశాడు, కానీ ప్రజలకు మద్దతుగా ఎప్పుడు కూడా, ప్రభుత్వానికి మద్దతుగా ఎప్పుడు కూడా అనుసరించలేదు. ప్రజలకు మద్దతుగా ఎప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా ఉండలేదు. అంటే మద్దతు అని ఎందుకు అంటున్నామంటే ఈ రోజు మొహల్లా క్లినిక్ ఏర్పాటులో కానీ, ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్స్ ని కూడా ఏర్పాటు చేయడంలో కానీ, అంటే గవర్నమెంట్ స్కూల్లో వేరే బిల్డింగ్స్ కూడా అంటే స్థలాల్లో తీసుకునే విషయంలో కానీ, అంటే ఎటువంటి విషయంలో కానీ ఎటువంటి తీర్మానాలు చేసినా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అంటే బీజేపీ పార్టీ ఇమీడియట్ గా రిజెక్ట్ చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం చెప్తారు మీరే? మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారాన్ని మరొకసారి చేజిక్కించుకోబోతున్నారు ఢిల్లీలో అంటారు. తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ 4వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ రోజు మెట్రో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారు మేము ఎడ్యుకేషన్ పరంగా ఇన్ని స్కీమ్లు ఇస్తున్నాం కదా, ఉచితంగా ఇస్తున్నాం కదా. ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఎంతవరకు బీజేపీ ముందుకెళ్తుంది? ఓట్లు చీల్చే 8 నుంచి 8కి 16 స్థానాలకు వెళ్తుందా లేదంటే అధికారం తీసుకెళ్తుందా? ఆశ గారు, ఈ ఎన్నికల ప్రచారంలో మొత్తం కేజ్రీవాల్ గారి యొక్క సీజ్ మహల్ గాని, అదేవిధంగా వారు యమునా నదిలో విషం కలిపారని హర్యానా మీద అబద్ధపు ఆరోపణలు చేశారు. అదే విధంగా వారు
ఏ విధంగా అయితే తప్పుడు హామీలతో గాని అవినీతిలో గాని ఈ విషయాలన్నింటినీ కూడా ఢిల్లీ ఓటర్లను ఢిల్లీ ప్రజలను మెప్పించలేకపోయారు. గడిచిన వారి కేజ్రీవాల్ యొక్క ప్రభుత్వంలో అవినీతి మొత్తం చేసుకుని నాయకులందరూ కూడా జైళ్లకు వెళ్లారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాలను మిగతా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా చూడబోతున్నారు. ఢిల్లీ పేదరికం గాని అభివృద్ధి గాని చేయాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీ చేతనే సాధ్యమవుతుందని ఇప్పుడు మనకు ఓటింగ్ సరళి కూడా మనకు కనపడతా ఉంది. ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతా ఉంది. పెరగడం వల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 8వ తారీఖు రిజల్ట్ మాకు అనుకూలంగా ఉంటాయని మేము భావిస్తా ఉన్నాం. కేజ్రీవాల్ ఇంకా తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా దేశంలో నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అనుకుంటుంది కదా, ఒక ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్ కి ఇస్తారా, ఆప్ మరొకసారి ఇస్తారా? బీజేపీకి ఏమైనా 27 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి దేశ రాజధానిలో ఏమైనా బీజేపీకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? లేదు కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకొని ప్రచారం చేసింది, ఉచిత హామీలు ఇచ్చింది, కొన్ని రాష్ట్రాలు గెలిచింది కాబట్టి ఏదైనా మరొకసారి కాంగ్రెస్కి ఇద్దాం అనుకుంటున్నారా? ఏంటి అనేది 8వ తేదీన తెలుస్తుందిగా. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కాకపోవచ్చు, ఎగ్జిట్ పోల్స్ లో కొంత అవగాహన వస్తుంది ప్రజా తీర్పుని బట్టి. కాబట్టి దాని గురించి కూడా చూద్దాం.